హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమికి నిర్వహించే జ్వాలాతోరణం గురించి మీలో ఎంతమందికి తెలుసు? కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ఉత్సవం నిర్వహిస్తారు. జ్వాలాతోరణం దాటడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. శివాలయాలలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తుంది. ఈ ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నిర్వహిస్తారు. దీని కింద నడవడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్ముతారు. ఈ తోరణాన్ని ఏర్పాటు చేయడానికి శివాలయం ముందు 2 కర్రల్ని పాతుతారు. దానిపైన అడ్డంగా మరో కర్ర పెట్టేస్తారు. పైన పెట్టిన కర్రకి కొత్త వరిగడ్డి చుడతారు. దాని మీద కొంచెం ఆవు నెయ్యి వేసి మంట వెలిగిస్తారు. దీన్నే జ్వాలాతోరణం అంటారు, లేదా యమద్వారం అని కూడా అంటారు. తోరణాన్ని వెలిగించే ముందు పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో ఉంచి తోరణం చుట్టూ అటు ఇటు 3 సార్లు తిరుగుతారు. ఈ పల్లకిని పట్టుకొని తిరిగితే మంచిదని భక్తులు నమ్ముతారు. ఈ జ్వాలాతోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్ళే అవసరం రాదని చెప్తారు. ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుందంట. దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు. పాపాలు చేసే వారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెప్తున్నాయి. ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకంలో అడుగుపెట్టే అవసరం రాదని, పరమేశ్వరుని అనుగ్రహం పొందుతామని అంటారు. ఈ జ్వాలాతోరణం దర్శించుకున్న, దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. గడ్డిని కూడా ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేశాను. బట్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఈ జ్వాలాతోరణం గురించి మీకు కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్స్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎంతమందిని మీలో నిన్న జ్వాలాతోరణం దర్శించుకున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.